Hello everyone, నేను డాక్టర్ రేణుకా రామరాజు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ at 9M Fertility, KPHP బ్రాంచ్. మాకు క్లినిక్స్కి వచ్చినప్పుడు కపుల్స్ చాలా మంది ఇంకొక క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు. న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ని కానివ్వండి, క్వాలిటీని కానివ్వండి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో దీనికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మన బాడీలో ఏ సిస్టమ్ అన్నా ప్రాపర్ గా పని చెయ్యాలి అని అంటే మన జనరల్ హెల్త్ బాగుండాలి. సో మన జనరల్ హెల్త్ బాగుంటే అన్ని సిస్టమ్స్ బాగా పనిచేస్తాయి, అందులో రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా. సో ఫస్ట్ థింగ్, మీరు న్యాచురల్ గా మీ గ్యామేట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ జనరల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో అవుతుంది. లైఫ్ స్టైల్ అంటే మీ డైట్, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ స్లీప్ ప్యాటర్న్, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మీ హ్యాబిట్స్. సో ఖచ్చితంగా మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ ఉండాలి అండ్ కొద్దో గొప్ప ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్మోన్స్ నార్మల్ గా పనిచేయడానికి ఖచ్చితంగా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ ఎంత కాదనుకున్నా 6 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉండాలి. అండ్ మీకుండే స్ట్రెస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవాలి. సో దట్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ కాకుండా, మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఈ గ్యామేట్ ఫార్మేషన్ అనేది, అంటే స్పర్మ్ ఫార్మేషన్ అనేది హెల్దీగా రావడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ అనగానే చాలా మటుకు నాకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, డ్రగ్స్ చేయను అని అనుకుంటారు. కానీ 2 మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్, అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని కూడా తెలియదు చాలా మందికి. ఒకటి షుగర్ అడిక్షన్, రెండోది మొబైల్ అడిక్షన్. ఈ రెండు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఈ రెండిటి వల్ల జనరల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, అలాగే గ్యామెట్ హెల్త్, ఎగ్ అయినా స్పర్మ్ అయినా ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. తర్వాత డైట్ స్పెసిఫికేషన్స్ కి వస్తే, ఏ డైట్ తీసుకుంటే మనకి స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది అని అనుకుంటే అది కూడా జనరల్ గానే మీకు బాడీకి ఆల్రెడీ అలవాటు ఉన్న డైట్ ని కాస్త మోడిఫై చేసుకొని ఆర్ కొన్ని యాడ్ చేసుకుంటే మీకు డైట్ ద్వారా రావాల్సినవి వస్తాయి. సో మీరు రెగ్యులర్ గా తీసుకునే డైట్ తో మీకు ఎంత అవసరమో మీ బాడీకి సూట్ అవుతున్న డైట్ తో పాటుగా కొంచెము నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. వీటి వల్ల మీకు విటమిన్ ఈ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ లైక్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటే దానివల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్రోటీన్ డైట్, ఎగ్ వైట్స్ కానివ్వండి, లేకపోతే సోయా కానివ్వండి, లేదు లీన్ మీట్ కానివ్వండి, ఇవి తీసుకుంటే కూడా మీకు జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్ మొటిలిటీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది సెట్ అవుతుంది. దీంతో ఒక్కొక్కసారి ఎంత మంచి డైట్ తీసుకున్నా, బికాజ్ మనం మన నేచర్ ని ఎలాగో పాడు చేసుకున్నాము. సో మనకి నేచర్ మనకి పూర్తిగా ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనము బయట నుంచి సప్లిమెంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. చాలా మందికి మేము ఎప్పుడైనా సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఇవి అవసరమా, న్యాచురల్ గా తీసుకుంటే సరిపోదా అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే, మన నేచర్ నుంచి ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా లేరు. మనమే మన నేచర్ ని పాడు చేసుకున్నాము. సో అది కంపెన్సేట్ చేసుకోవటానికి మనం కొద్దో గొప్ప సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ సర్టెన్ స్పెషల్ సిచ్యువేషన్స్ లో, లైక్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆర్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకు వచ్చే ప్రెగ్నెన్సీస్ హెల్దీగా ఉంటాయి. కొంచెం ఏదైనా చిన్న చితకా డెఫిషియన్సీస్ ఉంటే ఈ సప్లిమెంట్స్ అనేవి కవర్ చేస్తాయి. సో ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఫోలిక్ యాసిడ్. ఇది కూడా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫోలిక్ యాసిడ్ అనేది ఆడవాళ్ళకే ఇస్తారు కదా, మగవాళ్ళు కూడా తీసుకోవాలా అని. ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఒక హెల్దీ ఎగ్ ఉండాలి, అలాగే ఒక హెల్దీ స్పర్మ్ ఉండాలి. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఎగ్ లో ఉండే DNA లో ఉండే డ్యామేజెస్ ని కరెక్ట్ చేస్తుంది. అలాగే స్పర్మ్ లో కూడా DNA ఉంటుంది. సో స్పర్మ్ లో ఉండే DNA లో డ్యామేజెస్ ఏదన్నా ఉంటే ఫోలిక్ యాసిడ్ కరెక్ట్ చేస్తుంది. సో మగవాళ్ళకి కూడా ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే స్పర్మ్ క్వాలిటీ, ఎస్పెషల్లీ స్పర్మ్ DNA లో ఉన్న డ్యామేజెస్ ఉంటే ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ హెల్దీగా వస్తాయి. సో దీంతో పాటు కొంతమంది విటమిన్ ఈ కానీ, విటమిన్ సి కానీ ఇట్లాంటివి తీసుకుంటే అడిషనల్ గా ఇంకొంచెం స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. లైక్
హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, లైక్ హాట్ వాటర్ బాత్స్ చేయకుండా, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే హీట్ ప్రొడ్యూస్ అవుతాయో ఇవి కొంచెం యూసేజ్ ఆర్ బాడీకి కాస్త దూరంగా పెట్టుకోవడం వలన, అండ్ నార్మల్ గా వెయిట్ మేనేజ్ చేసుకోవడము, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.